వర్గీకరణ 30 ఏళ్ళు జరిగింది, ఆగిపోయింది. మళ్ళీ ఆగిపోయిన దాన్ని మొదటికే తీసుకొని వస్తారా, లేదా మొత్తమే రిజర్వేషన్లే ప్రమాదంలో పడేస్తారా అనే ప్రశ్న వస్తుంది. సాధించడం కోసం జరుగుతున్న ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆ అమరుల త్యాగాలకు ఎక్కడ కూడా విఘాతం. కృష్ణమాదిగా కనుక తలుసుకుంటే మళ్ళీ దీన్ని ఎటువైపు తీసుకుని వెళ్తారు, అంత సమర్థత ఉంది, ఏమవుతుందో అని కొందరు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఈ విషయంలో కొంత ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం తీసుకెళ్లే సమయంలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అన్నప్పుడు ఆ లోపాలు మొత్తం ఇంత పెద్ద దేశంలో ఉన్న ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఒకానొక చారిత్రక ఘట్టాన్ని పదే పదే ఉదహరించడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? సంపూర్ణ న్యాయం జరిగిందని చెప్పి భద్రాచలంలో ఉండబడే 7 మండలాలు 200 గ్రామాల ఆదివాసులు తెలంగాణకు మీరు ఒక మాట చెప్పినా సరే వినని సిద్ధంగా ఉన్నారు కదా వాళ్ళు. మళ్ళీ 1,00,000 మందితో సభ ఎందుకు? 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది ఎందుకోసం పెట్టాము? శాసనసభలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మంత్రికి అవగాహన లేకుండా చెప్పినట్లా, లేకపోతే దానికి ఏమిటన్నట్లు? మీరు కూడా ఆయనకు సానుకూలంగానే ఉన్నారు కదా. అనుకూలంగా ఉన్న వ్యక్తులతో నేను అనుకూలంగానే ఉంటాను, వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో, అనుకూలంగా లేని సమయంలో ఉన్న వ్యక్తులతో నేను వ్యతిరేకంగానే ఉంటాను. ఇప్పుడు రాజనరసింహ ఏం వ్యతిరేకం చేసింది? అదే ముఖ్యమంత్రి గారు గత నోటిఫికేషన్లలో వర్గీకరణ వర్తింపజేయకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసినప్పుడు మరి దామోదర నరసింహ పాత్ర ఏంటిది? దళిత నాయకునిగా లేదా మంత్రిగా ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడకూడదా? కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి నువ్వు మాట్లాడమని చెప్పి ముఖ్యమంత్రి నీకు పర్మిషన్ ఇచ్చాడా? ఒకవేళ నీకు ముఖ్యమంత్రి పర్మిషన్ నువ్వన్నా చెప్పు. ఎస్, ముఖ్యమంత్రి వాళ్ళనే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు రేవంత్ రెడ్డి మన తెలుగు రాష్ట్రాల విషయాల్లో ముగింపు దశకు వచ్చింది కాబట్టి ఇది ఉద్యమం. ఓకే, నాకు ఎంత కాదనుకున్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద. నమస్తే. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము, ఆ నిర్ణయము లేదా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఇంకా మార్చవలసినవి, తమ డిమాండ్కు అనుకూలంగా రావాల్సినవి అంశాలు మరికొన్ని మిగిలే ఉన్నాయి, పూర్తి కాలేదు అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమాది గారు అంటున్నారు. అనడమే కాదు, 1,00,000 మందితో సభ కూడా పెడతామని మరొక మాట అన్నారు. 30 ఏళ్ళు కొనసాగిన ఉద్యమము ముగింపుకొచ్చింది అనుకుంటున్న తరుణంలో దీనికి మళ్ళీ కొనసాగింపా అనే ప్రశ్న కూడా వస్తున్నది. ఇట్లా ఈ మధ్య వ్యక్తమైన చాలా రకాల అనుమానాలకు, సందేహాలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర కృష్ణమాది గారు ఉన్నారు. అన్నగారు నమస్కారం. బాగుంటుంది. నా ఇంట్రోలో చెప్పిన నేను వర్గీకరణ 30 ఏళ్ళు జరిగింది, ఆగిపోయింది. మళ్ళీ ఆగిపోయిన దాన్ని మొదటికే తీసుకొని వస్తారా, లేదా మొత్తమే రిజర్వేషన్లే ప్రమాదంలో పడేస్తారా అనే ప్రశ్న వస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అందరికంటే ఎక్కువ మాదిగ జాతి కోరుకుంటుంది. మాదిగల పోరాటం విజయం సాధించాలని సమాజం మొత్తం కోరుకుంటుంది. మేము వర్గీకరణ కోరుకుంటున్న మేము వర్గీకరణ ఆగిపోవాలని లేదా వర్గీకరణ పరిష్కారం జాప్యం జరగాలని ముందు మాకు ఉండదు. ఈ వర్గీకరణ సాధన కోసం చాలామంది పిల్లలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ మార్చి 1కి మేము మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుతాం. ఆ అమరవీరుల త్యాగాల సాక్షిగా వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే తమ విలువైన ప్రాణాలు అర్పించారో ఆ లక్ష్యాన్ని సాధించడమే మాకు మొదటి కర్తవ్యం. సాధించడం కోసం జరుగుతున్న ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆ అమరుల త్యాగాలకు ఎక్కడ కూడా విఘాతం కలగదని చెప్పే మా పోరాటాన్ని దృఢ సంకల్పంతో కొనసాగించాం. ఇప్పుడు ఆ పోరాట ఫలాలు అందుకునే సమయం దగ్గరకు వచ్చింది. గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి గౌరవ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో కమిషన్ వేశాడు. అంతకుముందే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ నిర్వహించాడు. కమిషన్ నివేదిక మొన్న వచ్చేసింది. ఆ నివేదికను సబ్ కమిటీ ఆమోదించింది. ఆమోదించిన అంశాన్ని క్యాబినెట్ ఆమోదించింది.
వెంటనే శాసన మండలిలోనూ శాసనసభలోనూ దానికి అనుగుణంగా తీర్మానం చేయడం జరిగింది. ఇక వర్గీకరణ జరగబోతుందనేది అందరికీ తెలుసు. మేము ఒక విషయం విజ్ఞప్తి చేస్తున్నాం. వర్గీకరణ కోరుకుంటున్న మేము ఈ వర్గీకరణ ఫలాలు అందుకోవాల్సిన ఈ వర్గాల్లో మాకు కొంత అన్యాయం జరిగిందని చెప్పి భవిష్యత్ తరాలు అనకూడదు. అది మాదిగలు అనుకోకూడదు, మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు అనుకోకూడదు, మాలలు అనుకోకూడదు, మాలలతో పాటు వెనుకబడ్డ మాలయేతర దళిత కులాలు కూడా అనుకోవద్దు అనుకున్నప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న లోపాలు తెలిసి జరిగినా తెలియక జరిగినా, ఉద్దేశపూర్వకంగా జరిగినా ఉద్దేశం లేకుండా జరిగిన కొన్ని పొరపాట్లు అందులో కనిపించినాయి అనుకోండి. ఆ పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏ తరం కూడా ఏ వర్గం కూడా ఈ వర్గీకరణ జరిగే సమయంలో మాకు అన్యాయం జరిగింది, మా గురించి పట్టించుకోలేదు అని ఎవరన్నా అనుకుంటే అది ఎక్కువ మా మీద పడుతుంది. ఆ బరువు బాధ్యత మా మీదకి వస్తుంది. అది మనందరికీ 2 విషయాలు గుర్తు చేస్తున్నాను నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ గారి మధ్యలో పూనా ఒడంబడిక 32లో జరిగింది. ఆ ఒడంబడిక జరిగిన రోజే సంతకం పెట్టిన తర్వాత అంబేద్కర్ అన్నాడు, గాంధీ నాకు కొబ్బరి తీసుకొని చిప్పన్న నా చేతికి ఇచ్చాడు అని. అంటే టెంకాయలో ఉండబడే గుజ్జు తీసుకొని కొబ్బరి తీసుకొని చిప్ప మాకు ఇచ్చాడు అని చెప్పి అసంతృప్తిని ఆనాడు వ్యక్తం చేశాడు. ఆ రోజు సెప్టెంబర్ 24, 32 ప్రతి సంవత్సరం దళిత సంఘాలు పూనా ఒడంబడికను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు జరుగుతుంటాయి దేశంలో. అంటే ఎక్కడో ఒక లోపం జరిగిందని చెప్పి అంబేద్కర్ ఒప్పుకున్నాడు, దళిత సంఘాలు మాట్లాడుతున్నాయి. అంటే సంపూర్ణ న్యాయం జరగలేదని కదా నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ గారి మాట మనం అందరం కలిసి 10 సార్లు విన్నాం. ఏమని విన్నాం? ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కాకముందు తెలంగాణ భౌగోళిక ప్రాంతం ఎంత ఉందో అందులో నుంచి 1 ఇంచు కూడా కోల్పోయే ప్రసక్తి లేదు అని అనేవాడు. కానీ తీరా తెలంగాణ సాధించే సమయం వచ్చినప్పుడు సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం తీసుకొచ్చిన ఒత్తిడి, రాజకీయ నాయకులు తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల వాళ్ళు పోలవరం నిర్మించుకోవడం కోసం ఏ ఇబ్బంది ఉండదని చెప్పి భద్రాచలం పరిధిలోని 7 మండలాలను 200 గ్రామాలను వాళ్ళు కోరుకున్నారు. దానివల్ల నష్టపోయింది ఎవరు అని అంటే ఆదివాసులు నష్టపోయారు. ఇవాళ ఆ 200 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. పరిపాలించేటోళ్ళకు ఆవేదన ఉండకపోవచ్చు, కానీ మోసానికి గురైన కదా, అన్యాయానికి గురైన వాళ్లకు ఆవేదన ఉంటుంది. అంటే ఒక కీలకమైన అంశం పరిష్కారం జరుగుతున్న సమయంలో దృఢంగా అప్రమత్తంగా లేకపోతే అంబేద్కర్ కాలంలో జరిగిన పూనా ఒడంబడిక నుంచి ఇప్పటివరకు కొంత అసంతృప్తి ఆవేదన మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో 200 గ్రామాలు మునిగిపోవడం వల్ల ఆదివాసులకు మిగిలింది. ఇప్పుడు నేను కోరుతున్నది ఏంటంటే సమస్య పరిష్కరిస్తున్న దశలో గౌరవ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చి శాసనసభ శాసనమండలిలో తీర్మానం చేసినందుకు నేను స్వాగతిస్తున్నా. వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే దిశగా గౌరవ షమీమ్ అఖ్తర్ గారు వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు చేయడాన్ని కూడా నివేదిక ఇవ్వడానికి కూడా నేను స్వాగతిస్తున్నా, సమర్థిస్తున్నా. కానీ షమీమ్ అఖ్తర్ గారి నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ లోపాలను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఆ లోపాలు సరి చేసుకొని ముందుకు సాగండి అని అంటున్నాం. దానివల్ల భవిష్యత్తు 59 కులాల్లో ఇప్పుడు ఉండబడే 59 కులాల్లో ఇంకొక 10 ఏళ్ళకు కాదు, రేపు 100 ఏళ్ళకు కూడా ఆనాడు వర్గీకరణ జరిగే సమయంలో న్యాయబద్ధంగా అందరు వ్యవహరించడం వల్ల మాకు న్యాయం జరిగిందని చెప్పి 59 కులాలు అనుకోవడానికి దారి తీయాలి. ఏదైనా ఒక కులం వాళ్ళు ఆ వర్గీకరణ జరిగే సమయంలో మా తరపున మాట్లాడటం లేకనో లేదా మా నాయకత్వం రాజీ పడడం వల్లనో మాకు సరైన న్యాయం జరగలేదని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఈ సమయంలో ఉద్యమానికి నాయకత్వం వస్తుంది మేమే కదా. కాబట్టి అది అపవాదులైన ఎవరి మీదకి వస్తుంది? మా మీదకి వస్తుంది. కానీ ఇక్కడ గమనించవలసింది, ఒక్క కాజును తీసుకొని 30 ఏళ్ళు పోరాటం చేయడం మామూలు విషయం కాదు. అంటే ఎంత శక్తి ఎంత సామర్థ్యం ఉంటే సాధ్యమవుతుంది. అది మొత్తం ముగింపుకు వచ్చింది అనుకున్న ఈ వ్యవహారాన్ని
కృష్ణమాదిగా కనుక తలుసుకుంటే మళ్ళీ దీన్ని ఎటువైపు తీసుకుని వెళ్తారు, అంత సమర్థత ఉంది, ఏమవుతుందో అని కొందరు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఈ విషయంలో కొంత ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరే చెప్పండి, వర్గీకరణ సంపూర్ణంగా పూర్తవుతే చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అరే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని అనుకోవడానికి దారితీస్తుంది. వర్గీకరణ సంపూర్ణంగా పూర్తి చేసుకుంటే ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళు పోరాటం చేసి సాధించిందా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా వర్గీకరణ ప్రక్రియ ఇప్పుడు ముందుకు సాగడానికి గౌరవ కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం కూడా సుప్రీంకోర్టులో ఉండడం వల్ల ఇది జరిగిందని కూడా దారితీస్తుంది. అంటే ఎవరు ఈ ప్రయత్నంలో నిజాయితీగా ముందుకెళ్తే వాళ్ళకు కొంత పేరు ఉంటుందా ఉండదా? ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం తీసుకెళ్లే సమయంలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అన్నప్పుడు ఆ లోపాలను కనుక సరి చేసుకోకపోతే అది భవిష్యత్తులో కూడా ఉంటుంది కదా. అది పెద్ద కార్యక్రమం సక్సెస్ చేసే సమయంలో చిన్న లోపాలు సరి చేసుకోవడం పెద్ద సమస్య ఏమున్నది? నేను లోపాలను ఐడెంటిఫై చేశాను అనుకుందాం. లోపాలను ఐడెంటిఫై చేసి నేను ఎవరి ముందుకు తీసుకొచ్చాను? నేను ముందుగా ఎస్సీ వర్గీకరణను కోరుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా షమీం అఖ్తర్ గారు నివేదిక ఇవ్వడాన్ని స్వాగతించాము. దాన్ని శాసనసభలోనూ శాసనమండలిలోనూ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోమని చెప్పి 2-3 అంశాలు ముందుకు తీసుకొచ్చాము. నేను అంటున్నా, ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ చిన్న చిన్న పొరపాట్లను, అది ఉద్దేశపూర్వకంగా జరిగినాయా ఉద్దేశం లేక జరిగినాయని పక్కకు పెట్టే పొరపాట్లు మనకు ముందు కనిపిస్తున్నప్పుడు సరి చేసుకోవాలని మీ మనసులో ఉంటుందా, సరి చేయకుండానే పరిష్కారం జరగాలంటుందా? మీరు ఒక మాట చెప్పండి. ఎవరికైనా సరి చేయాలనే ఉంటుంది. కానీ మీరు మీ ఆర్గ్యుమెంట్లో గాంధీని అంబేద్కర్ను పదే పదే తీసుకొని వస్తున్నారు. వాస్తవానికి ఇది మొత్తం రిజర్వేషన్లలో ఎస్సీలు ఒక 15% సంబంధించింది. ఈ 15% సంబంధించిన అంశం మొత్తం ఒక జాతీయ సమస్యను, మొత్తం ఇంత పెద్ద దేశంలో ఉన్న ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఒకానొక చారిత్రక ఘట్టాన్ని పదే పదే ఉదహరించడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం ఏంటంటే, మీరు గమనించండి, నేను జాతీయ అంశాన్ని తీసుకొచ్చాను, ప్రాంతీయ అంశాన్ని కూడా తీసుకొచ్చాను. జాతీయ అంశం అంబేద్కర్ గాంధీ మధ్యల అంశాన్ని తీసుకొచ్చాను. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్న ఈ తెలంగాణ అంశం కూడా ప్రాంతీయ అంశంగా తీసుకొచ్చాను. ఆనాడు సంతకం పెట్టిన అంబేద్కర్ ఎందుకు ఆవేదన వ్యక్తం చేశాడు? ఎందుకు సంతోషంగా లేడు? ఆ ఒప్పందం 100% వాస్తవమైతే, న్యాయమైతే ఎందుకు 100 ఏళ్ళ దగ్గరకు వచ్చిన సమయంలో కూడా సెప్టెంబర్ 24 నిరసన కార్యక్రమం చేపట్టే పరిస్థితి దేశంలో దళిత సంఘాలు పిలుపునిస్తున్నాయి? అంటే న్యాయం కోరుతున్న సమయంలో కూడా సంపూర్ణ న్యాయం జరగలేదనే కదా అంబేద్కర్ ఆ రోజే నిరసన వ్యక్తం చేసింది. సంపూర్ణంగా న్యాయం జరగలేదని కదా ఇప్పటివరకు దళిత సంఘాలు ఆ రోజులో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సంపూర్ణ న్యాయం జరిగిందని చెప్పి భద్రాచలంలో ఉండబడే 7 మండలాలు 200 గ్రామాల ఆదివాసులు తెలంగాణకు సంపూర్ణ న్యాయం జరిగిందని చెప్పి సంతోషంగా ఉంటారా? దాన్ని అనుభవించేటోళ్ళు సంతోషంగా ఉంటారు కానీ బాధితులు సంతోషంగా ఉండరు కదా. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ మధ్య జరిగిన ఒప్పందంలో అతి కీలకమైన అంశం ఏంటిది? కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డును అమలు చేయించుకుంటే స్వతంత్రంగా రాజకీయంగా దళిత వర్గాల నుంచి స్వతంత్రంగా ముందుకెళ్ళడానికి దారితీస్తుంది కదా. స్వతంత్రంగా ముందుకెళ్తే దళిత అంశాలన్నీ చట్టసభలో నిరంతరం ప్రస్తావిస్తారు కదా వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే మల్లికార్జున ఖార్గే ఉన్నారు కదా. దళిత వర్గాల అంశాలు చట్టసభలో ప్రస్తావించగలుగుతుండా? లేదా ఈ శాసనసభలో, శాసన మండలిలో, లేకపోతే పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో, రాజ్యసభలో ఎంతోమంది దళిత గిరిజన లీడర్లు ఉన్నారు. దళితుల అంశాలను ఎజెండా చేసుకొని మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడతలేరు. ఏం కోల్పోయినరు? ఒప్పందం ద్వారా స్వతంత్రత, స్వేచ్ఛను కోల్పోయినరు కదా. ఇప్పుడు స్వతంత్రత, స్వేచ్ఛ ఉంటే దళిత వర్గాల అంశాలు ఎజెండాకు వస్తాయి కదా. ఎగ్జాంపుల్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే ఉన్నది. ఇప్పుడు మొత్తం ప్రైవేట్ రంగం అయిపోయింది. రిజర్వేషన్లు బలహీనపడుతున్నాయి కదా. రాజ్యాంగంలో రిజర్వేషన్లు కనిపిస్తాయి పేపర్ మీద, కానీ రిజర్వేషన్లు అమలు చేసే వ్యవస్థ లేకుండా పోతుంది కదా. మరి ఈ వ్యవస్థ లేకుండా పోతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే దళితుడు కదా మల్లికార్జున ఖర్గే. మరి ఆయన అక్కడ లోపల మాట్లాడాలి కదా, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కదా, రాజ్యసభలో ఈ అంశాలు మాట్లాడాడు కదా. ఎందుకంటే మాట్లాడాలంటే ఎవరు ఆమోదం కావాలా? వాళ్ళ పార్టీ నాయకులు ఆమోదం కావాలి, అంతేనా? అంటే స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు కదా. ఇదే కదా అంబేద్కర్ కాలంలో కోల్పోయింది పూనావోడు అంబేద్కర్ ద్వారా. అని నేనేమంటున్నానంటే, ఒప్పందం జరిగే సమయంలో కానీ, ఒక విజయం సాధించే సమయంలో కానీ లోపాలు కనిపిస్తున్నప్పుడు సరి చేసుకోవాలన్నా వద్దా అనేది నా ప్రశ్న. ఇక్కడ సరి చేసుకోమని, వాస్తవానికి మీరు
లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమ నిర్వహణ జరగడానికి ముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అంటే చాలా జాగ్రత్తగా ఆ కార్యక్రమం మీరు ఒక మాట చెప్పినా సరే వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా వాళ్ళు. మళ్ళీ 1,00,000 మందితో సభ ఎందుకు? లే మీరు 1,00,000 మందితో డప్పుల కార్యక్రమం పెట్టడానికి కారణం ప్రధానంగా ముందే ఉన్నది కమిషన్ నివేదిక రాకముందు కదా. రాకముందు మీరు గమనించాలి. ఫిబ్రవరి 7 1,00,000 డప్పుల కార్యక్రమం సంబంధించిన అంశం. ఆ 7 కోసం మేము అంతకుముందు నెల రోజుల ముందు నుంచి కూడా జనముల ప్రచారంకు మా కళాకారులు వెళ్ళారు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ ప్రచారం చేసుకుంటూ వచ్చేసినాయి కదా. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది ఎందుకోసం పెట్టాం? శాసనసభలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల 1,00,000 డప్పుల కార్యక్రమం పెట్టాం. ఆగస్టు 1న గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలేంది? ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ వర్గీకరణ అమలు చేస్తాం, అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాం, అవసరమంటే ఆర్డినెన్స్ తీసుకొస్తాము అన్నాడు. సరే, మరి అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకముందే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి వర్గీకరణ లేకుండా మాదిగలకైతే అన్యాయం జరిగింది కదా. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు లేకపోవడం కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మాదిగలకు వ్యతిరేకమని నేను అనను. ఎందుకంటే వర్గీకరణ ఉద్యమంలో చాలా పాల్గొన్నాడు, మాదిగల పట్ల ఆయన కొంత న్యాయం చేయాలని అనుకుంటున్నాడే. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గం పలుకుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుండా అడ్డం పడుతుంటారనే విషయం స్పష్టంగా 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండా భర్తీ చేయడంలో సాక్ష్యమైపోయింది. ఇక మేము ఆలస్యం చేస్తే ఇంకా మా అవకాశాలు పోతాయని చెప్పి 1,00,000 డప్పుల కార్యక్రమం ప్రకటన చేశాం. 1,00,000 డప్పుల కార్యక్రమం సక్సెస్ కాకముందే ముందు 4వ తారీఖు లోపే 2వ తారీఖు లోపే మీకు 1,00,000 డప్పుల కార్యక్రమానికి పర్మిషన్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా దాన్ని ఘర్షణకు తీసుకోలేదు. 1,00,000 డప్పులు మళ్ళా నిరసన రూపంగా వచ్చినాయి అనుకో, గొడవలు జరుగుతాయి. నేను గొడవలు కోరుకోవట్లేదు, ప్రభుత్వంతో సమస్య పరిష్కారం కోరుకుంటున్నానని చెప్పి నేను వాయిదేసుకున్న విషయం మీ అందరూ తెలుసు. అంటే కమిషన్ నివేదిక రాకముందే మేము వాయిదేసుకున్నాం కదా. కమిషన్ నివేదిక వచ్చేసింది, కమిషన్ నివేదిక వర్గీకరణకు సపోర్ట్ చేసింది, మేము స్వాగతించాం కదా. క్యాబినెట్ ఆమోదించింది, స్వాగతించాం కదా. కానీ కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ పొరపాట్లు పలానా చోట ఉన్నాయని చెప్పి మేము లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాం. ఇక మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాను నేను. అవును, ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చ ఎంతసేపు జరిగింది? 1.5 గంటల సేపు జరిగింది. ఓకే, ముఖ్యమంత్రి గారు మళ్ళా మీరు సబ్ కమిటీ చైర్మన్ కూడా కలవమన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసాం. ఆయన దగ్గర ఎంత టైం జరిగింది? గంటకు పైగా జరిగింది. అంటే 2.5 గంటల సేపు జరిగిన చర్చలు ఒకవైపు ముఖ్యమంత్రి దగ్గర, 2 సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జరిగింది కదా. 2.5 గంటల చర్చ జరిగినప్పుడు మేము ఇక్కడ లోపాలు జరిగినాయి, సరిదిద్దండి అని అన్నాం. వాళ్ళు నోట్ చేసుకున్నారు కదా. మరి నోట్ చేసుకొని లోపాలు జరగలేదు అనుకో, నిన్న ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, కులగణలో ఎక్కడ తప్పు లేదు, దమ్ముంటే పలానా చోట తప్పు జరిగిందని నిరూపించగలుగుతారా అన్నాడు. ఎవరు? సీఎం అన్నాడు. కులగణలో అంటే బీసీల కులగణలో ఎక్కడ తప్పు జరగలేదు, ఏ ఇంట్లో తప్పు జరిగిందో మీరు నిరూపించగలుగుతారా అని చెప్పి సవాల్ ఇసిరాడు. మరి వర్గీకరణ ప్రక్రియలో ఎలాంటి లోపం జరగలేదని చెప్పి సవాల్ ఇసరగలుగుతాడా? కమిషన్ నివేదికలో ఎలాంటి లోపం లేదని చెప్పి చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? కమిషన్ నివేదికలో లోపాలు ఆయన కూడా గమనించాడు కాబట్టినే షమీమ్ అఖ్తర్ గారి గడువు అయిపోయినా కూడా 10వ తారీఖు నాడే గడువు అయిపోయింది ఫిబ్రవరికి. మేము కలిసింది 11వ తారీఖు నాడు, ఆఫీస్ కూడా ఖాళీ చేసిండు అనేది పేపర్లో కూడా వచ్చేసింది. మరి 17వ తారీఖు నాడు మళ్ళీ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ మళ్ళీ పునరుద్ధరించబడ్డది కదా. ఈ దేశంలో ఎక్కడన్నది సాధ్యమైందా చెప్పండి? ఒక ప్రభుత్వం కమిషన్ వేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడం వరకే పరితం కాలే కదా. ఆ రిపోర్ట్ను సబ్ కమిటీ ఆమోదించింది కదా, ఆ రిపోర్టును క్యాబినెట్ ఆమోదించింది కదా. ఆ రిపోర్టునే ఉన్నట్టుగా శాసన మండలి శాసనసభ కూడా అయిపోయింది, ఇంకా ఖాళీ కూడా అయిపోయింది. మరి ఏ లోపం లేకపోతే మళ్ళా షమీమ్ అఖ్తర్ కమిషన్ మళ్ళీ ఎందుకు పునరుద్ధరించబడ్డదో మీరు చెప్పండి. అంటే లోపాలు ఉన్నాయనే విషయం గుర్తించినట్టు కదా. అంటే మీ మాటను గౌరవించినట్లే కదా. నేను కూడా గౌరవిస్తున్నా కదా. ఇప్పుడు నేనేమన్నా షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ మళ్ళా పునరుద్ధరించినందుకు ఏమైనా గొడవపడ్డానా? నేను స్వాగతించాను, సమర్థించాను, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాను. ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్పాను. ఓకే, కానీ మళ్ళీ 1000 మందితో మీరు మీటింగ్లు పెడుతున్నారు కదా. నేను ఎక్కడ పెట్టాము? ఆంధ్రప్రదేశ్లో సాధారణ మీరు పిలిస్తేనే 5,000 10,000 మినిమం కార్యకర్తలు వస్తారు. నేనేంటంటే విజయోత్సవ సభలు అనుకోవచ్చా? ఇప్పుడు విషయం అట్లా కాదు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో కమిషన్ పడ్డది. ఆ కమిషన్ నివేదిక త్వరలో రాబోతుందనే సమాచారం ఉన్నది అనుకుందాం.
కాబట్టి కమిషన్ నివేదిక రాకముందు ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, అప్రమత్తంగా ఎట్లుండాలనే విషయంలో ఇక్కడ కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా. ఏది ఈ అనుభవాలు ఇక్కడ కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా. ఈ అనుభవాలను దృష్టి పెట్టుకొని అక్కడ కమిషన్ నివేదిక రాకముందు మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలి అనే విషయంలో కొంత చర్చ జరగడానికి అక్కడ ఎగ్జిక్యూటివ్ పెట్టాం. ఇక్కడ నిన్న ఎగ్జిక్యూటివ్ జరిగింది. అక్కడ 22 పెట్టాం, ఇక్కడ 24 పెట్టాం. నిన్న ఎగ్జిక్యూటివ్ జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఏమున్నది, వాస్తవానికి ఇప్పుడు మాదిగల్లోనే కొంతమంది దళారీ సంఘాలు కాంగ్రెస్ను భుజాన మోయడానికి సిద్ధంగా ఉన్న సంఘాలు, నాకు అభ్యంతరం లేదు, వర్గీకరణ చేస్తే మోసుకోవచ్చు. కానీ కొన్ని సంఘాలు కమిషన్ నివేదిక 100% కరెక్టు అని చెప్పి ఒక ప్రచారంలోకి తీసుకెళ్తుండ్రు. దానికి దామోదర నరసింహ గారు దాన్ని లీడ్ చేస్తున్నారు, కొన్ని సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. మరి కమిషన్ నివేదిక 100% సక్సెస్ అవుతే మళ్ళీ కమిషన్ ఎందుకు పడ్డది? మళ్ళీ ఈ విషయాన్ని ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, అనుబంధ విభాగాల కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి కదా. వాస్తవానికి నిన్న స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఆ అవగాహన కల్పించడం కోసం జరిగిన సమావేశం అది. కాదు కదా, అంటే మంత్రికి అవగాహన లేకుండా చెప్పినట్లా, లేకపోతే దానికి ఏమిటన్నట్లు? మీరు కూడా ఆయనకు కొంత సానుకూలంగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా నేను, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ఏ వ్యక్తితోటైనా కులంతో మతంతో సంబంధం లేకుండా వాళ్ళకు అనుకూలంగా ఉంటా. కానీ వర్గీకరణ ప్రక్రియలో ఎక్కడనో నిర్లక్ష్యం జరుగుతుంది పలానా వ్యక్తి వల్ల అంటే నేను వాళ్ళకు వ్యతిరేకంగానే ఉంటాను. నేను అనుకూలంగా ఉన్న వ్యక్తులతో నేను అనుకూలంగానే ఉంటా, వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో, అనుకూలంగా లేని సమయంలో ఉన్న వ్యక్తులతో నేను వ్యతిరేకంగానే ఉంటాను. ఇప్పుడు రాజనరసింహ ఏం వ్యతిరేకం చేసింది మీరు ఒక్కసారి గమనించండి. ఇప్పుడు శాసనసభలో గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయనను అభినందిస్తూ మన దామోదర కూడా మాట్లాడాడు. ఎవరు? ఆగస్టు 1వ తారీఖు నాడు శాసనసభలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు ఎస్సీ వర్గీకరణ త్వరగా మేము అమలు చేస్తాం, అదే సమయంలో గత వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని అన్నాడు. అన్నప్పుడు మరి దామోదర నరసింహ గారు ముఖ్యమంత్రి బాగా అభినందించాడు కదా, మేము కూడా అభినందించాం కదా. మరి అదే ముఖ్యమంత్రి గారు గత నోటిఫికేషన్లలో వర్గీకరణ వర్తింపజేయకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసినప్పుడు మరి దామోదర నరసింహ పాత్ర ఏంటిది? అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు పడ్డప్పుడు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదని చెప్పి కనీసం విజ్ఞప్తి అన్న చేశాడా? కనీసం వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు ఆపమని చెప్పి ఈయన చెప్పాడా? అంటే మాదిగ జాతికి నష్టం వచ్చే సమయంలో ఈయన మౌనంగానే ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? అంటే వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు నువ్వు అభినందించావు, నేను అభినందించా. కానీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు, నేను నిలబెడుతున్నా. నీకు నాకు తేడాది కదా. ఎప్పుడు నీతో కలిసి ఉన్నా వర్గీకరణ ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నాడు అనుకున్నప్పుడు నీతో కలిసి ఉన్నా. కానీ వర్గీకరణ ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు మాట తప్పినప్పుడు నువ్వు నిలదీస్తలేవు కాబట్టి నేను మళ్ళీ ప్రజా ఉద్యమం సిద్ధం చేసే కార్యక్రమం ₹1,00,000 కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందువల్ల నేను దామోదర నరసింహ గారికి సంబంధించిన విషయంలో ఏం మాట్లాడుతున్నా నేను, ఓకే ఈ రిపోర్టు కరెక్ట్ అన్నాడు కదా, ఎవరు ఈ రిపోర్టు కరెక్ట్ అని అన్నాడు కదా, చాలామందిని అట్లా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు కదా, దాని మీద ఏదో ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాడు కదా, బోర్డు పెట్టి ఇస్తున్నాడు కదా, మంత్రి ఇస్తున్నాడు కదా. నువ్వు ఏ శాఖకు మంత్రివా? ముందు నీ బోర్డు సంగతి నీ వైద్య శాఖలో చూసుకో. సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన విషయంలో నీకు అవగాహన ఏమున్నది? నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కావు, ఇప్పుడు నువ్వు వైద్య శాఖకు మంత్రివి. అక్కడ ఏ లోపం జరగకుండా చూసుకోవాల్సిన అయితే నీకు అక్కడ ఉన్నది. నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నువ్వు కాదు. ఎవరి చేతులు ఉన్నది? ఇది ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. మాట ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి. అసెంబ్లీలో హామీ ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి. కమిషన్ వేసింది ఎవరు? ముఖ్యమంత్రి. శాసనసభలో ఆమోదించింది ఎవరు? ముఖ్యమంత్రి కదా. మరి లోపాలు ఉన్నాయని చెప్పినప్పుడు గుర్తించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి. గుర్తించండు కాబట్టినే కమిషన్ వేశాడు. నువ్వు ఒకవైపు కమిషన్ రిపోర్టు కరెక్ట్ అని నువ్వు చెప్తున్నావు, కమిషన్ రిపోర్ట్లో లోపాలు ఉన్నాయని చెప్పి మేము చెప్పాము. ముఖ్యమంత్రి గారు మళ్ళీ కమిషన్ పునరుద్ధరించడం జరిగింది. ఒకవేళ కమిషన్ రిపోర్ట్లో ఎలాంటి లోపం లేవనుకుంటే నువ్వేం చెప్పేది? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ముఖ్యమంత్రి కదా. దళిత వర్గాల సబ్జెక్టు, వర్గీకరణ సబ్జెక్టు ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చూసుకుంటుంది కదా. ఒక దళిత నాయకునిగా లేదా మంత్రిగా ఆయన ఆ మాత్రం కూడా మాట్లాడకూడదా? ఒక మాట చెప్పానా? ముందు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పి మాట్లాడుతున్నావా? అదన్నా చెప్పు. నువ్వు ఆ శాఖలో ఇన్వాల్వ్ అయినావు, ఆ శాఖను చూసుకుంటున్నది ఎవరు? ముఖ్యమంత్రి కాదా? హామీ ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి కాదా? మరి కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి నువ్వు మాట్లాడమని చెప్పి ముఖ్యమంత్రి నీకు పర్మిషన్ ఇచ్చాడా? ఒకవేళ నీకు ముఖ్యమంత్రి పర్మిషన్ నువ్వన్నా చెప్పు. ఎస్, ముఖ్యమంత్రి వల్లనే, ముఖ్యమంత్రి చెప్పడం వల్లనే మాట్లాడుతున్నా అని చెప్పి నువ్వు చెప్పు. అదే కరెక్ట్ అవుతాయి. మరి మళ్ళీ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ మళ్ళీ ఎందుకు పునరుద్ధరించాడు అదన్నా చెప్పు. అందువల్ల జాతి ప్రయోజనాలకు ఎక్కడైనా విఘాతం కలిగితే మేము ఎందుకు లెక్క చేస్తాం?
ముఖ్యమంత్రి ఏమో మళ్ళీ పునరుద్ధరణ చేయడం కమిషన్, మంత్రి ఏమో తప్పులు లేవని చెప్పడం. అంటే వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా, ఇద్దరి మధ్య మాట్లాడుకోవడం లేదా, లేకపోతే కనుక ఉద్దేశపూర్వకంగా ఉన్న మంత్రి చేస్తున్నారు? ఎందుకంటే మీరు అన్నారు కొన్ని సంఘాలను పట్టుకొని ఆయన మాట్లాడుతున్నా అన్నారు కదా, అందుకు అంటున్నాను. నాకు తెలిసి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేసే పాత్ర గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడియం షేర్ చేసేవాడు. ఇప్పుడు అదే పాత్రను ఇప్పుడు దామోదర్ నరసింహ భుజాన్ని ఎత్తుకున్నట్టు కనిపిస్తున్నది. ఇట్లాంటి వాళ్ళు ఆ వర్గీకరణకు కోసం నిరంతరం కొట్లాడిన పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ను జెల్సీనో లేదా ఇంకోటో కారణం పెట్టుకొని బలహీనం చేసే కుట్రలు చేస్తే బలహీనపడేది వాళ్ళు తప్ప ఎంఆర్పిఎస్ ఎప్పుడు బలహీనపడలే. ఎందుకంటే దానికి లక్ష్యం ఉన్నది, లక్ష్య సాధన కోసం కష్టపడే లక్షలాది మంది సైన్యం ఉన్నది, ఎంఆర్పిఎస్ సైన్యం ఉన్నది. అట్లాంటి ఉద్దేశం వాళ్ళకున్నది కాబట్టి నేను తప్పుడు పద్ధతిలో పోతున్నాడు. అతను తప్పుడు పద్ధతిలో పోకపోతే ముఖ్యమంత్రి చెప్పడం వల్ల నేను చెప్పమన్నట్టు చూద్దాం. ముఖ్యమంత్రి నన్ను ఈ మాట చెప్పమన్నాడు, కమిషన్ నివేదిక 100% కరెక్ట్ అని చెప్పమన్నాడు కాబట్టి చెప్పమానండి. ఎందుకంటే ఈయన దళితుడు అవుతే సంక్షేమ శాఖ ఈయన చేతిలో లేదు కదా. ఎందుకు సంక్షేమ శాఖ నా చేతులు ఉండాలని ఈయన కోరుకోలే? ఈయన కోరుకుంటే ఇచ్చేది కాదు. మరి నీ శాఖ పరిధిలో కానప్పుడు నువ్వు ఆ శాఖలకు నాయకత్వం వచ్చే ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడాలి కదా. మాట్లాడిండో లేదు ఆయన చెప్పాలి, మనకెందుకు సంబంధం. కానీ ఆయన మాత్రం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి జరిగే ప్రయత్నంలో ఆయన కీలక భూమిక పోషిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అతనే కాదు, వాళ్ళ అయ్య మల్లబుట్టిన కూడా ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎప్పుడు గట్టిగా నిలబడుతుంది. అంటే కొంత కఠిన వైఖరి తీసుకున్నట్టుంది మీరు ఆయన విషయంలో. ఎవరు? మీరు. ఎందుకు తీసుకోకూడదు? జాతికి ద్రోహం జరుగుతుంటే, జాతికి అన్యాయం జరుగుతుంటే, ఓకే, ఆ జాతికి ద్రోహం చేసే పాత్రలో అక్కడ వ్యక్తులు కనిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి మాకు ఎప్పుడు టార్గెట్ అవుతాడు. ఎందుకు టార్గెట్ కాదు చెప్పండి? అనుకూలంగా ఉన్న వ్యక్తుల పట్ల నేను గౌరవంతో ఉంటాను కదా. కానీ జాతికి ద్రోహం చేసే పాత్ర పోషిస్తున్న వాళ్ళ పట్ల నేను ఎందుకు మెతక వైఖరితో కలిగి ఉండాలి? ఎందుకు నాకు అవసరం ఏమున్నది? మెతక వైఖరి నేను ఎందుకు కలిగి ఉండాలంటున్నాను. నేను నాకు వచ్చే నష్టం కాదు, నా జాతికి వచ్చే నష్టం, సమాజానికి వచ్చేది నష్టం. సమాజానికి నష్టం తీసుకొచ్చే వ్యక్తుల్లో అక్కడ పాత్ర పోషిస్తున్నప్పుడు కఠిన వైఖరి లేకపోతే ఉదాసీన వైఖరి ఉంటుందా? ఎట్లా ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఇక్కడ సాటి కులస్తునిగా జరిగినప్పుడు మీరు ఎందుకు ఇట్లా ఇప్పుడు సాధారణంగా మీరు మొన్న నెల రోజుల మీటింగ్లలో ప్రతి ఒక్కరిని కలిసింది మీరు, వారిని కొంత వయసులో పెద్దవారిని చేతులు పట్టుకొని మాట్లాడారు, మీరు మద్దతు ఇవ్వాలన్నారు. సమాజం మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించింది. ఆయన మాట్లాడినప్పుడు మరి మీరు వెళ్ళి పర్సనల్గా కలిసి ఏమిటి మీరు ఇట్లా మాట్లాడేమిటి అని మీరు అనొచ్చు కదా. ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఆయన ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు నుంచి ఓకే 2 నెలల పాటు ఒక 10 మీటింగ్లో ఆయన ఇంట్లో పాల్గొన్నా నేను. దామోదర్ నరసింహ గారి ఇంట్లో ఎమ్మెల్యేలు, ఆయన నాయకత్వంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ మాదిగ లీడర్లు అందరం కలిసి 10 సార్లు పాల్గొన్నా నేను. 10 సార్లు పాల్గొన్న నేను ఎందుకు దూరం కావాల్సి వచ్చింది చెప్పండి? నేను పదే చెప్పాను, ఎస్సీ వర్గీకరణ గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అప్పుడు మీరు అభినందించారు, అసెంబ్లీలో మీరు ఉన్నారు కదా. ఒక పలానా రోజుల్లో వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఎల్బీ స్టేడియంలో ఒక సభ పెట్టే ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి సంబంధించిన అవి పత్రాలు ఇవ్వబోతున్నాడు. దీన్ని ఆపండి అని చెప్పి ఒక్కడికి 10 సార్లు నేను కోరొచ్చాను. మరి దాన్ని పట్టించుకోలేదు కదా. దానివల్ల ఒక 1000 ఉద్యోగాలు మాదిగ బిడ్డలై పోయినాయి కదా అనుకుందాం. మరి 1000 ఉద్యోగాలు మాదిగ బిడ్డలు పోవడానికి కారణం నీ మౌనమే కదా. నేను బయట అట్లా చేయొద్దని చెప్పి నేను ప్రకటన చేసుకుంటూ వచ్చాను కదా. ఆపండి అని చెప్పి మీ ఇంటికాడ 10 సార్లు నేను మీటింగ్ పెట్టి మీకు విజ్ఞప్తి చేసుకొని వచ్చాను కదా. మరి దాన్ని నువ్వు లెక్క చేయనప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నేను ఏం మాట్లాడాలి మీరే చెప్పండి. నష్టం వచ్చింది కదా అంటున్నా. ఇప్పుడు కడియం శ్రీహరి, రాజనరసింహ ఈ ఇద్దరు విషయంలో ఎంఆర్పిఎస్ను నిర్వీర్యం చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరు చేయిస్తారు? ఏం ప్రయోజనం వల్ల చేయించడం వలన? ఓకే, కడియం శ్రీహరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి జరిగే ప్రయత్నం కడియం శ్రీహరి సొంతంగా పెట్టుకున్నదని నేను అనుకోను. అప్పుడు ముఖ్యమంత్రి డైరెక్షన్లో భాగంగా ఆయన చేశాడు. అప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిరంతరం యుద్ధం జరిగే సమయం అది. దళిత ముఖ్యమంత్రి కూడా మోసం చేసిండాను, లేకపోతే 3 ఎకరాల భూ పంపిణీ పూర్తి చేయలేకపోయిండాను, లేదా ఉన్న అసైన్మెంట్ భూములు దళిత గిరిజన అసైన్మెంట్ భూములు గుంజుకున్నాడను, డాక్టర్ రాజన్నను బర్తరఫ్ చేసిండాను, అఖిలపక్షం ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదను, ఇట్లాంటి ఒక 10 అంశాల మీద కేసీఆర్ మీద నిరంతరం యుద్ధం చేస్తున్నప్పుడు కేసీఆర్ ఈయనను ప్రోత్సహించి ఈయన ద్వారా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేసే కుట్రలు చేశాడు.
ఎంఆర్పిఎస్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ ప్రోత్సహించాడు, వాళ్ళతో సభలు పెట్టాడు. అసలు ఎంఆర్పిఎస్ పని అయిపోయిందని చెప్పి కడియం సారే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, అదొక అంశం. ఆయన ఉద్దేశపూర్వకంగా వర్గీకరణ ఎంఆర్పిఎస్కి వ్యతిరేకంగా అనుకోలేదు, కానీ కేసీఆర్ చెప్పినట్టుగా మాత్రం ఆయన జాతికి ద్రోహం చేసే పాత్రలో మాత్రం కడియం సారి పాత్ర పోషించాడు. ఒకనాడు వర్గీకరణ విషయంలో అయిన పాత్ర ఉన్నది. గత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వర్గీకరణ విషయంలో ఎంఆర్పిఎస్ ముందుకు సాగుతున్నప్పుడు ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించే ప్రయత్నంలో ఆయన పాత్ర పోషించిండు. వర్గీకరణ జరిగే ప్రయత్నం జరిగింది. ఆ మేరకు ఉన్నది. ఆ మేరకు మేము కూడా ఆయనకు అండగలేమా? ఆ మేరకు ఆయనకు మద్దతు ఇవ్వలేదా? ఆయనతో మేము కలిసి పని చేయలేదా? ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. వర్గీకరణ విషయంలో ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా దాన్ని అనుకూలంగా ముందుకు తీసుకెళ్తున్న దశలో నేను ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగానే ఉన్నా. కానీ ఎప్పుడైతే దీనికి నమ్మక ద్రోహం చేయడానికి తమ పదవుల కోసం లేదా వాళ్ళ అధినేతల మెప్పు కోసం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఎంటాడడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అట్లా దెబ్బతీయాలని చెప్పి దామోదర నరసింహకు ఏదన్నా ఆదేశాలు ఇచ్చిండా అంటే ఇప్పటికిప్పుడు నేను నమ్మడానికి అవకాశం లేదు. కానీ భవిష్యత్తులో ఎవరి పాత్ర ఏందనే విషయం రేపు ఎవరి పాత్ర ఏందనే విషయం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన చెప్తే చేస్తున్నారా, ఉద్దేశపూర్వకంగా చేరుతుందనే విషయం కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వర్గీకరణకు వ్యతిరేకం కాదు, అనుకూలమే. ఓకే, అనుకూలమైన కాబట్టిగానే ఇంత దూరం తీసుకొచ్చాడు. కాబట్టి అందులో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. 100% టార్గెట్ అన్నప్పుడు 90% దాకా వచ్చినాం. 10% జరిగే సమయంలో లోపాలు అనుకో, ఆ 10% జరిగే లోపాలు సరి చేసుకుంటే 100% సంపూర్ణంగా పూర్తవుతుంది కదా. ఇది మాత్రమే నేను కోరుతున్నా. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తున్నా కదా, నేను ఘర్షణ పడతలేను. అప్పీల్ చేస్తున్నా. నా అప్పీల్ అర్థం చేసుకున్నాడు కాబట్టినే కదా మళ్ళీ కమిషన్ పునరుద్ధరించబడ్డది. డెఫినెట్గా ఇక్కడ లోపాలు ఏమేమి ఉన్నాయి, మీరు గుర్తించిన లోపాలు ఏమిటి? రైట్, మీ దృష్టికి తీసుకొచ్చాను. ఒకటి, గౌరవ షమీ అఖ్తర్ గారు కమిషన్కు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు గవర్నమెంటు నియమ నిబంధనలు పెడుతుంది కదా. ఆ నియమ నిబంధనలో వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసే దశలో హేతుబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఆ హేతుబద్ధత అనేది, న్యాయబద్ధత అనేది లోపించింది పలానా చోట అని చెప్పి మేము చెప్తున్నాం. ఎగ్జాంపుల్, ఇక్కడ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి ఉన్నది, అంటే 4 గ్రూపులు. మీరు పేరు ఏబిసి అనకపోయినా 3 గ్రూపులు చేశారు, అంటే ఏబిసి దాకా వచ్చింది టెక్నికల్గా అనుకుందాం. మొదటి గ్రూపులో సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని షెడ్యూల్ కులాలు అన్నారు. దీనికి 1% కేటాయించారు. ఇది మొదటి గ్రూప్. ఓకే, మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ వాళ్ళని పెట్టినప్పుడు మరి అంతకుముందు అడ్వాన్స్ కులాలను ఇన్లెట్లా చేస్తారు? ఉమ్మడి రాష్ట్రంలో ఏబిసిడి వర్గంలో సి గ్రూపులో మాలలు వచ్చారు. మాలలకు దగ్గరుండబడే మన్నే అండ్ పంబాలకు సంబంధించిన కులాలు కొన్ని ఉన్నాయి అనుకోండి, వాళ్ళు డెవలప్మెంట్ కులాలు. ఇప్పుడు మన్నే అంటే ఎవరు? గద్దర్ కులం అనుకుందాం. లేదా పంబాలంటే ఎవరు? గంట చక్రపాణి కులం అనుకుందాం. వాళ్ళు చాలా అడ్వాన్స్ కులమే కదా. మరి అత్యంత వెనుకబడ్డ కులంలోకి మళ్ళా మన్నే ఎట్లా చేరుతుంది అంటే, ఈ అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి కూడా ఒక 2 అత్యంత అభివృద్ధి చెందిన కులాల నుంచి తీసుకొస్తే ఈ మొదటి రిజర్వేషన్ల ఒక అవకాశాన్ని ఏవైతుందో దాన్ని కూడా కొల్లగొట్టవచ్చు అనే కుట్ర ఇక్కడ జరిగింది. 1% రిజర్వేషన్ ఉందా లేదా? ఈ 1% రిజర్వేషన్లు 70% అణగారిన వర్గాలు అనుకో. ఒక 30,000 జనాభా గల్లా ఈ 2 కులాలను తీసుకొచ్చి పెట్టాను అనుకో, ఇప్పుడు వాళ్ళకి రావు. ఇక మళ్ళా ఈ వీళ్ళు కొల్లగొట్టడానికి దారితీస్తుంది. ఇది పొరపాటా కాదా? అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి అంతకుముందు అత్యంత డెవలప్ అయిన కులాలను చేసుకొచ్చి అందులో చేర్చడం అనేది పొరపాటా కాదా? దీన్ని తొలగించమంటున్నాం. నంబర్ 1. నంబర్ 2, మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు మాదిగలకి ఎట్లా నష్టం జరిగింది అనే విషయం మళ్ళీ 2వ అంశం కొత్త. మాదిగలకి ఎట్లా నష్టం జరిగిందని, ఇప్పుడు 1% రిజర్వేషన్ అత్యంత వెనుకబడ్డ వాళ్ళకి ఇవ్వడానికి 171,000 మందిని తీసుకున్నారు. అన్ని ఆ కులాలను కలిపితే అంత పాపులేషన్, ఆ గ్రూప్లో ఉన్న 15 కులాలను కలిపితే అంత పాపులేషన్ వచ్చేసింది. ఎంత? మొదటి గ్రూపు 171,000 మందికి వచ్చింది. వాస్తవానికి ఈ 15% రిజర్వేషన్లను జనాభా పరంగా పంచుకుంటే 52 లక్షల చిల్లర జనాభా ఎస్సీలకు ఉంటే ఒక్కొక్క పర్సెంటేజ్ ఇవ్వడానికి 1% రిజర్వేషన్ ఇవ్వడానికి 3,47,000 మంది ఒక 1%కి వస్తుంది. 3,47,000 మందికి ఒక పర్సెంటేజ్ వస్తే ఇక్కడ వెనుకబడ్డాలనే పేరుతో జనాభా పరంగా ఇవ్వకుండా 171,000 చేర్చారు.
1%. 1%. యావరేజ్ ఎంతకు ఇవాళ ఒక 1%? 3,47,000 మంది వస్తే 1% వస్తుంది ఎవరికైనా సరే. ఇప్పుడు మొదటి గ్రూపుకు 1,71,000కే ఇచ్చారు, 3,40,000 చూలే, అంటే 1% జనాభా లేదు ఇక్కడ, 0.49% ఉన్నది ఇక్కడ, అయినా 1% ఇచ్చారు. ఇది ఒక గీట్రాయి పెట్టుకున్నారు. ఇది అత్యంత వెనుకబడ్డ కులం. ఇక మీ సోదరుడిగా అత్యంత డెవలప్ అయిన కులం మూడో కులం, ఈడ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు, అంటే ఇది మాల కులాలు అనుకుందాం. ఇది మాల కులాలు సిలో ఉన్నారు. మాల కులాలకు సంబంధించిన విషయంలో ఒక 1% ఇవ్వడానికి, ఇప్పుడు 5% వచ్చింది అంటున్నారు కదా, 1% ఇవ్వడానికి ఎంత వేసుకున్నారు? 3,54,000 మందిని తీసుకున్నారు. మొదటి గ్రూప్కి ఇవ్వడానికేమో అత్యంత వెనుకబడ్డాలని చెప్పి 1,70,000కి ఇచ్చారు 1%. ఇక్కడ అత్యంత డెవలప్ అయిన కులానికేమో 3,54,000 మంది తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు మేము ఎక్కడున్నాం? మాదిగలుగా మధ్యస్థంగా ఉన్నాం. ఇప్పుడు నీకు సింపుల్గా సామాన్య ప్రజలకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు మొదటి గ్రూప్కి ఇవ్వడానికి 1,00,000 మందికి ఒక 1% ఇచ్చిండు అనుకుందాం. మూడో గ్రూప్ ఇవ్వడానికి 3,00,000 మందికి ఒకటి ఇచ్చిండు అనుకుందాం. మరి రెండో గ్రూప్కి, మధ్య గ్రూపు రెండో గ్రూప్ ఉన్నది, దానికి ఎంత ఇవ్వాలి? 2,00,000 ఇవ్వాలి. అంటే మొదటి గ్రూప్కు 1,00,000, మూడో గ్రూప్కు 3,00,000, రెండో గ్రూప్కి ఎంత ఇవ్వాలి? 2,00,000 జనాభాకు 1% ఇవ్వాలి. ఇది యావరేజ్ లెక్క రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మేము బాగా డెవలప్ కాలేదు, అత్యంత వెనుకబడి పోలేదు, మధ్యస్థంగా ఉన్నాం. మధ్యస్థంగా ఉన్న వాళ్ళకు మధ్యగానే ఉండాలి కదా జనాభా ఎంత ఉండాలని కాడ. కానీ ఇక్కడ మాదిగల జనాభాకు మించి, మాలల జనాభాకు మించి 3,64,000 మందికి 1% ఇచ్చేశారు. వాస్తవానికి సగం వేసుకుంటే ఎట్లుంటుంది? 1,71,000 మొదటి గ్రూపు, 3,54,000 మూడో గ్రూప్. అది కానీ మధ్యలో రావాలంటే 2,62,000 మంది వస్తే ఒక గ్రూప్ 1% వస్తుంది. ఎవరికి? మాదిగలకు. అట్లా 2,62,000 మంది కనుక 1% ఇస్తే మాకు 12.5% వస్తుంది. అది పక్క పెట్టేసేయండి. కనీసం 3,00,000కి వేసుకున్నా కూడా 1,71,000 మొదటి గ్రూప్కి వేసుకో, 3,54,000 మంది మూడో గ్రూప్కి వేసుకో డెవలప్ అయిన కులాలకి. కనీసం మాకు 3,00,000కి ఒకటి ఇచ్చినా కూడా మాకు 11% వస్తాయి. ఇప్పుడు మమ్మల్ని మధ్యస్థంగా చేర్చింది మీరే కదా, నేను కాదు కదా. మేము అత్యంత డెవలప్ కాలేదు, అత్యంత వెనుకబడలేదు, మేము మధ్యలో ఉన్నాం కదా. మరి జనాభా పరంగా మాకు మధ్యలోనే కేటాయించాలి కదా. 1,71,000తో మమ్మల్ని కలపలేరు, ఎందుకంటే మాకంటే వెనుకబడ్డారు. మాకంటే అడ్వాన్స్ అయిన 3,54,000తో మమ్మల్ని కలపలేరు, ఎందుకంటే మాకంటే వాళ్ళు అడ్వాన్స్లు ఉన్నారు. మమ్మల్ని మధ్యలో చేర్చాలి కదా. మధ్యలో చేర్చకుండా మాలల కంటే ఎక్కువ మమ్మల్ని ఎట్లా తీసుకున్నారు? తీసుకోవడం వల్ల మాకు పర్సెంటేజ్ తగ్గుతుందా లేదా? ఇప్పుడు మాలలు 3,50,000 అంటే 2-3% తగ్గుతుంది అని. 3% కాదు, 2% కాదు, 1% కాదు, ఆ పర్సెంట్ తగ్గినా మాకు నష్టమా కాదుగా చెప్పు. నేను అదే చెప్తున్నా. 2,62,000 అనేదేమో సమానంగా అవుతుంది, ఏది మధ్యస్థం, దానివల్ల 12.5% వస్తుంది మాకు. పోనీ 3,00,000కు జనాభా 1% మాకు తీసుకున్నా మధ్యస్థల వరకు మాకు 11 వస్తుంది. 3,30,000 తీసుకున్నా మాకు 10% వస్తుంది. ఓకే అనుకుందాం. మాకు మాలలతో సమానంగా తీసుకున్నా మాకు పెరుగుతుంది కదా, ఆ పర్సెంట్ అయినా పెరుగుతుంది కదా. మాలతో మమ్మల్ని సమానంగా చూసుకోలేరు. ఎందుకు చూసుకోలేరు? మాకంటే అడ్వాన్స్ అని మీరే చెప్పిండ్రు కదా. మాకు అత్యంత వెనుకబడ్డ వాళ్ళతో కలపలేరు. ఎందుకు కలపలేరు? 1,70,000తో మమ్మల్ని కలపలేరు, ఎందుకంటే మాకంటే వెనుకబడ్డారు కదా. కాబట్టి ఈ రీత్యా ఏ లాజిక్ మీద మీరు ఒక్కొక్క రిజర్వేషన్ పర్సెంటేజ్ కేటాయించారో అదే లాజిక్ మాకు ఎందుకు వర్తించదు అంటాను నేను. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా, అర్థమైంది కదా. నంబర్ 2 పాయింట్, ఇది లోపమా కాదా మీరు సరి చేసుకోండి. ఇక మూడవది, ఇక్కడ ఉమ్మడిగా మా రిజర్వేషన్ల శాతం పెరగకుండా ఉమ్మడిగా ఇప్పుడు బి గ్రూపులు ఉన్నోళ్ళు అనుకోండి, బి గ్రూప్లో గతంలో ఉన్నోళ్ళను 1,40,000 మందిని తీసి, బుడగ జంగాలతో పాటు 1,40,000 మందిని తీసి అక్కడ 1% ఇచ్చారు. ఈ 1,40,000 మంది ఎవరు? అంతకుముందు బి గ్రూపులు ఉన్నోళ్ళే, అంటే మాదిగ గ్రూపులు ఉన్నోళ్ళే. వీళ్ళు మాదిగ గ్రూపులు ఉన్నోళ్ళని మాత్రం ఇక్కడ తీశారు, తీసి అటు 1% ఇచ్చేశారు. అంటే ఉమ్మడిగా మాదిగ గ్రూప్ శాతం పెరగకుండా, అంతే కదా. మాది 1,40,000 మంది మా తీసి సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేశారు కదా, నేను దాన్ని స్వాగతిస్తున్నా, మాకంటే వెనుకబడ్డోళ్ళు అని చెప్పి. మరి మాల గ్రూపులో అదనంగా 2,44,000 మందిని ఎందుకు పెట్టుకున్నారు? మా దగ్గర
బి గ్రూప్ నుంచి 1,40,000 మందిని తీసి సపరేట్ ఇచ్చారు కదా, నేను స్వాగతిస్తున్నా కదా. మరి మాల గ్రూప్ ఏదైతే ఉన్నదో సి గ్రూప్లో కదా, ఇప్పుడు మాలలు కానీ మిగతా కులాల జనాభా ఎంత? 2,44,000 ఉన్నారు. అంటే అక్కడ ఇతర కులాలను కలుపుకొని వాళ్ళ పర్సెంటేజ్ పెంచుకున్నారు. ఇక్కడ ఇతర కులాలని దళిత మాదిగల నుంచి తీసి ఇంకో % పక్కకి ఇచ్చేశారు. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు మా బుడగ జంగాలే ఉన్నారు అనుకుందాం, పేద కులాలు బుడగ జంగాలు అనుకో, నేను స్వాగతించాలి. కానీ వాళ్ళ జనాభా ఎంత? 1,11,000. ఉమ్మడి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4వ అతిపెద్ద కులం బుడగ జంగాలు. మొదటిది మాదిగ, 2 మాల, 3 నేతకాని, 1,33,000 ఉన్నది కదా. ఇప్పుడు 4వ పెద్ద కులమైన బుడగ జంగాలను మాదిగల నుంచి దూరం చేసి 1% ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద జనాభా ఎవరిది? ఎస్సీలో మా నేతకాని వాళ్ళది. నేతకాని వాళ్ళ జనాభా ఎంత? 1,33,000. 1,33,000తో పాటు ఇంకో కొన్ని మాలదాసరి, ఒలియదాసరి, మిథిలేహవార్లు మేము మాలలతో ఉండవు, మాకు సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేయాలని అంటుండ్రు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మరి అక్కడ ఎందుకు గ్రూప్ ఏర్పాటు చేయలేదు? డి ఎందుకు లేకుండా పోయింది? ఏబిసిడి ఉండాలి కదా. బి నుంచి తీసి 1% ఇచ్చి సపరేట్ చేశారు. సి నుంచి తీయకుండా సిలోనే కలిపి సినే ఉంచేశారు. మరి 1,11,000 మంది తీసి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు 1,33,000 ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3 అతిపెద్ద జనాభా గల నేతకాని వాళ్ళు, ఆ నేతకానితో పాటు కొన్ని కులాలు వర్గీకరణలో మాకు ప్రత్యేక భాగస్వామ్యం కావాలన్నప్పుడు ఎందుకు ఎత్తలేరు? ఇక్కడనోమో మాదిగల ఉమ్మడి గ్రూప్ పెరగకుండా చేయడానికి ఇక్కడ తగ్గించారు, అక్కడనోమో మాలల ఉమ్మడి గ్రూప్ పెరిగి ఆ ఉమ్మడి అవకాశాలు కూడా మాలలు దోసుకోవడానికి అక్కడ కట్టుబెట్టారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు డి ఎందుకు లేకుండా పోయింది? 3 గ్రూపులు ఉన్నాయి, 4 గ్రూపులు ఎందుకు లేకుండా పోయింది? ఏమై ఉండొచ్చు? కారణం ఏంటంటారు? మరి నేను అదే చెప్తున్నాను, మాదిగల ఉమ్మడి పర్సెంటేజ్ పెరగకుండా పక్కకు పెట్టేశారు. మాలల ఉమ్మడి పర్సెంటేజ్ పెరగడం కోసం వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు వద్దంటుండ్రు కదా, మేము ఉండమంటుండ్రు కదా, ఎందుకు పక్కకు పెట్టేశారు? ఇక్కడ నుంచి 1,40,000 మంది మాదిగల నుంచి తీశారు కదా. మాదిగ గ్రూప్ నుంచి, గతంలో ఉన్న మాదిగ గ్రూప్ నుంచి 1,40,000 తీశారు కదా. మరి 1,40,000 మందిని తీసి ఇక్కడ గ్రూప్ ఏర్పాటు చేశారు కదా. మరి 2,44,000 మందిని మాలలు ఎందుకు కట్టబెట్టుకున్నారా? కానీ ఇక్కడ ఒకవేళ మీరు అన్నట్లుగానే తాము అందులో ఉండదలుచుకోలేదు అనుకున్నవారు వ్యతిరేకిస్తున్న మీ దగ్గరికి వచ్చి మీకు మద్దతుగా మాట్లాడి మీతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు కలిసి పని చేసినా పని చేయకపోయినా నేను న్యాయం వైపు ఉంటా. వాళ్ళు నా దగ్గర రావాలి, నా దగ్గరకు వస్తేనే మాట్లాడాలని కాదు కదా. నేను న్యాయం వైపు ఉన్నానా లేదని కూడా నేను ఆలోచించాల్సింది. నేను అదే చెప్పాను, అంబేద్కర్ కాలంలో ఒప్పందంలో ఏదో లొసుకున్నదని చెప్పి ఆయన బాధపడ్డాడు, ఇప్పటికి బాధపడుతున్నాం కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న దశలో తెలంగాణ వచ్చిందనే సంతోషంలో మనం ఉండవచ్చు, కానీ ఆదివాసులు సంతోషంగా లేరు కదా. నేను అంటున్నా, ఈ వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తవుతే 100 తరాలు ఉంటాయి కదా. ఆ 100 తరాలు ఉన్న సమయంలో లోపం జరిగిందని చెప్పి ఎవరు అనుకోవద్దు కదా. మళ్ళీ మొదటికి రాదా? నేను మళ్ళీ ఎందుకు మొదలవుతుంది? అరే 100% 100 కిలోమీటర్లు పోవాలన్నప్పుడు 90 కిలోమీటర్ల ప్రయాణం జరిగింది అనుకుందాం వర్గీకరణ ప్రక్రియ. మిగిలిన 10 కిలోమీటర్లే కదా. ఆ 10 కిలోమీటర్లు ఆచితూచి అడిగితే 10 కిలోమీటర్లు పూర్తి అవుతుంది కదా. మళ్ళీ మీరు ఒక ప్రతిపాదన తీసుకుని వస్తే మళ్ళీ మీరు ఒక ఉద్యమాలని, వాళ్ళు ఉద్యమాలని, మళ్ళీ ఎటువైపు అని ఒక ఉద్యమాలు ఎందుకు అంటున్నా నేను. మళ్ళీ ఉద్యమాలు ఎందుకు? ఇప్పుడు లోపాలు ఉన్నాయనన్నా చెప్పండి, లోపాలు లేవనని చెప్పండి. లోపాలు లేవంటే మీరు ముందుకెళ్ళండి, లోపాలు ఉన్నాయంటే సరి చేయండి. అంతకంటే నేను చెప్పాలి చెప్పండి. లోపాలు లేవు అనుకుంటే ముందుకెళ్ళండి. అది లోపాలు లేవని చెప్పాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి చెప్పాలి కదా. లోపాలు ఉంటే సరి చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి చేయాలి. కానీ ఇక్కడ మీరు చెప్పండి, ఏబిసిడి ఉన్నది ఏబిసికి పరిమితం కావడం వెనుక, ఈ రిపోర్ట్ రావడం వెనుక ఎవరి ఆలోచన ఉందని అంటున్నారు? ఎందుకంటే చాలా క్లియర్గా మీరు అంశాల వారీగా వివరిస్తూ వచ్చింది కదా. మరి ఇక్కడ దాని వెనుకున్న ఏందో కూడా మీకు తెలిసి ఉండాలి. మరి 100% నాకు అర్థమైంది ఏంటంటే, గౌరవ షమీమ్ అఖ్తర్ గారు ఒక రిటైర్డ్ జడ్జి కదా. తెలియక పొరపాటు జరిగితే రిటైర్డ్ జడ్జి సరి చేసుకోవాలి. ఆయన దగ్గర పోయి వినతి పత్రం ఇచ్చాం. ఎవరి దగ్గర పోయి? షమీమ్ అఖ్తర్ గారి పోయి ఆయన ముందటనే ఆయనకి ఇచ్చిన వినతి పత్రం మొత్తం చదివాం. పలానా చోట్ల లోపాలు ఉన్నాయి. ఇది అంత అయిపోయిన తర్వాత రీసెంట్ నిన్న కమిషన్ నివేదికకు మొత్తం వినతి పత్రం ఇచ్చొచ్చాం కదా. ఎవరికి? షమీమ్ అఖ్తర్ గారికి వినతి పత్రం నేను ఇచ్చొచ్చాను కదా. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నంటే, ఉద్దేశపూర్వకంగా జరిగిందా తెలవక జరిగిందా, ఎట్లా జరిగినా పొరపాటు అయితే జరిగింది కదా. పొరపాటును సరిదిద్దుకోవడానికి మీ చేతిలో అవకాశం ఉన్నది కదా. అవకాశం లేకపోతే మళ్ళీ కమిషన్ పునరుద్ధరించబడదు కదా. కమిషన్ డైరెక్షన్ మళ్ళీ అమలు చేయాల్సి అయితే మళ్ళీ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. నేను ఒకటే కోరుతున్నాను, సమస్య పరిష్కారం జరగాలి, ఆ పరిష్కారంలో ఎలాంటి లోపాలు లేకుండా జరగాలి. ఆ లోపాలు లేకుండా జరగడం కోసం జరిగే ప్రక్రియలో
నిజాయితీ చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదన్న విషయం కూడా మీ దృష్టికి తీసుకుంటున్నాను. ఒక షమీం అఖ్తర్ గారికి ఇచ్చేసాను. సార్ ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాట్లాడుతున్నట్లుగా జాతీయ స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసమై కృష్ణమాది ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఎందుకు ఆయన దక్షిణ భారతదేశం చాలా రాష్ట్రాల్లో తిరుగుతున్నారు, ఆయనకు మాదిగల మద్దతు ఉపకుల మద్దతు కూడగట్టున్నారు, అక్కడ ఎందుకు చేయట్లేదు అని ఒక ప్రశ్న వస్తున్నది. ఇప్పుడు విషయం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రధాన ఎజెండాగా ఉన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ ఎజెండా కంప్లీట్ చేసుకున్న రాష్ట్రాలు ఉన్నాయి. పంజాబ్ వర్గీకరణ కంప్లీట్ చేసుకున్నది, తమిళనాడు వర్గీకరణ అమలు చేసుకుంటున్నది, హర్యానా వర్గీకరణ ముందుకు తీసుకెళ్ళింది. ఒకటి మిగిలిన ఇక్కడ సౌత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక. ఓకే, కర్ణాటకలో కమిషన్ పడ్డది కదా, కమిషన్ రిపోర్ట్ కోసం అందరు ఎదురు చూస్తుండ్రు కదా. కమిషన్ రిపోర్టు రేపో మాపు వస్తుంది. నేను 22వ తారీఖు నాడు నేను కర్ణాటక నేతలతో మాట్లాడొచ్చాను కదా, 22వ తారీఖు నాడు. ఓకే, 22వ తారీఖు నాడు ఉదయం పూటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టాను కదా, కమిషన్ రిపోర్ట్ రాబోతుంది, కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి. ఇప్పుడు నేను పక్క రాష్ట్రాలకు ఆయా సమయంలో వెళ్ళొస్తున్నా కదా, కానీ తెలంగాణ నా సొంత రాష్ట్రం కదా. రేపు పక్క రాష్ట్రాలు కూడా ఇదే మాట అడిగితే, నువ్వు బయట వచ్చి తిరుగుతున్నావు కానీ మీ సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నువ్వు పుట్టిన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అక్కడ ఎందుకు అమలు జరుగుతలేంటే నేనేం చెప్పాలా? ఇక్కడున్న నన్నోమో అక్కడెందుకు తిరుగుతలేదని మీరు అంటారు. అక్కడికి వెళ్ళి తిరిగితే ఏమంటారు? ముందు సొంత రాష్ట్రంలో వర్గీకరణ డిమాండ్ చాలా కీలక దశలో కదా, అది ఏం జరిగిందని నన్ను అడిగింది అనుకో, నా సొంత రాష్ట్రంలో అమలు చేయలేని పరిస్థితుల్లో నేను పడ్డప్పుడు ఇతర రాష్ట్రాల్లో అమలు చేయమని చెప్పి ఎట్లా గట్టిగా మాట్లాడతాను నేను? అది కూడా ఆలోచించాను. కానీ ఇక్కడ మీరు దళిత బహుజన రాజకీయాల్లో మీరు తలుచుకుంటే బీసీలను, ఎస్సీలను, అగ్రవర్ణ పేదలను, డబ్బు లేని వారిని అసెంబ్లీకి పంపగల శక్తి ఉన్నవారు. రెండోది, మీ నాయకత్వం పట్ల నేను ఒక 20-25 ఏళ్ళుగా నేను జర్నలిస్ట్గా చూస్తున్నా. మొదటిసారి చాలా అంగీకారం వచ్చింది మీ పట్ల, మీ నాయకత్వాన్ని అంగీకరించింది సమాజం. ఈ వర్గీకరణ మీద ఎన్నాళ్ళు కొట్లాడతారు? ఇక మీరు ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకెళ్తే మీ రావడం చాలామంది ఉన్నారు కదా. నేను పట్టించుకున్న ఏ అంశాన్ని మధ్యలో వదిలిపెట్టి ఇంకో రెండో అంశం చుట్టూ బలంగా తిరగలేదు. ఆ రెండో అంశం మళ్ళీ మొదటి అంశానికి ఉపయోగపడతా అనుకుంటే నేను అందరి దగ్గరికి పోతా. ఎగ్జాంపుల్, మనం ఒక గుండె జబ్బు పిల్లల పోరాటం చేశాం, దాన్ని సంపూర్ణంగా పూర్తి చేశాం. వికలాంగుల ఉద్యమం చేశాం, వాళ్ళకు కొంత మేలు జరిగేటట్టు ప్రయత్నం చేశాం. వృద్ధుల వితంతుల కోసం చేశాం, ఆకలి కేకలు చేశాం. సొసైటీలో ఆయా వర్గాల సమస్యలను ఎజెండా చేసుకొని కొన్ని ఉద్యమాలు చేశాం కదా. ఆ అంశాలు పరిష్కరించేంత వరకు నేను ముందటున్నాను. ఈ వర్గీకరణ 30 ఏళ్ళ పోరాటం. ఈ 30 ఏళ్ళ పోరాటాన్ని న్యాయబద్ధమైన పరిష్కారం వైపు తీసుకెళ్లడం అనేది నాకు మొదటి ఎజెండా, ప్రధాన ఎజెండా. ఇప్పుడు అది కీలక దశకు చేరింది కదా. బహుశా ఎంత కాదనుకున్నా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్న దాని ప్రకారమే మార్చ్ మొదటి వారంలో ఈ వర్గీకరణ అంశం కంప్లీట్ చేయబోతున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది అనుకో. 30 ఏళ్ళ పోరాటంలో ఒక 30 రోజుల్లో అది ఫైనల్ కాబోతుంది అన్నట్టుగా కనిపిస్తున్నప్పుడు దాని మీద ప్రధాన దృష్టి పెట్టాలి కదా. అదంతా వర్గీకరణ అమలు జరుగుతూ ఫలాలంది ఈ అందాల్సిన వర్గాలందరికీ అందుతున్న సమయంలో నేను ఖచ్చితంగా పేద వర్గాల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. కానీ ఒక మాట అంటున్నారు, మీరు చెప్పింది ఇప్పటికే పదే అన్నప్పటికీ అడగక తప్పట్లేదు. బీజేపీలో బీజేపీ వైపు వెళుతున్నారా? బీజేపీ ఏమన్నా, ఎందుకంటే అప్పట్లో లోక్సభ ఎన్నికలు పోటీ చేయబోతున్న పేపర్ల వార్తలు కూడా వచ్చినాయి. ఆ డౌట్ పదే ఎందుకు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? నీకేమనిపిస్తుందో చెప్పు. వేరేళ్ళ డౌటా నీ డౌటా గది చెప్పు నాకు కరెక్ట్గా. అసలు నేను ఒక మాట చెప్పనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడిందంటే ఆగస్టు 1వ తారీఖు నాడు, లేదా మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు నాడు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసే దశకు వచ్చిందంటే, లేదా కమిషన్ వేసే దశకు వచ్చిందంటే, సుప్రీంకోర్టు తీర్పు లేకపోతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేవాడా? సుప్రీంకోర్టు తీర్పు లేకపోతే కమిషన్ వేసాడా? సుప్రీంకోర్టు తీర్పు లేకపోతే అసెంబ్లీలో వర్గీకరణ చేస్తున్నా అని మాట్లాడేవాడా? మరి అట్లాంటి సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ కాదా? గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సపోర్ట్ కాదా? ప్రధానమంత్రి ఇచ్చిన సపోర్ట్ కాదా? ఏ మాట కామాటే కేంద్రం వర్గీకరణ అంశాన్ని ఒక అడుగు ముందుకు నడిపించడానికి సాయం చేసింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి క్లించ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది.
నేను ఎవరి పట్ల అయినా కృతజ్ఞత ఉండే మనిషినే కదా. కృతజ్ఞత వేరు, పార్టీలో చేరడం వేరు. నేను ఏ పార్టీలో చేరాను కదా. రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసిండా నేను కాంగ్రెస్లో చేరేది లేదు. గౌరవ ప్రధానమంత్రి గారు వర్గీకరణ సపోర్ట్ చేసిండని చెప్పి నేను బీజేపీలో చేరుతున్నది లేదు. ఆయనకు నేను కృతజ్ఞత ఉంటా. వర్గీకరణకు స్పష్టంగా ముందుకొచ్చిన వాళ్ళకు నేను ఎప్పుడు కృతజ్ఞత ఉంటా. కృతజ్ఞత వేరు, నేను ఏదైనా పార్టీలో చేరడం వేరు. నేను ఏ పార్టీలో చేరదు. కానీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఊహించని స్థాయిలో ఓట్ల పర్సెంటేజ్ పెరిగింది. నేను లోక్సభ నియోజకవర్గాలుగా అసెంబ్లీ మొత్తం స్టడీ చేసిన వాటిని, అంతకు ముందు ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు మీరు మద్దతు ఇచ్చినాక వచ్చిన ఓట్ల శాతానికి తేడా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ తేడా బీజేపీకి అనుకూలంగానే కొనసాగే అవకాశం ఉన్నదా? నేను ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఒక ఉద్యమానికి అండగా నిలబడ్డారు అనుకున్న సమయంలో నేను ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డా. మరి ఇది తెలుగుదేశం పార్టీకి అంతకుముందు బలంగా మాదిగల్లో ఓటు లేనప్పుడు తెలుగుదేశం పార్టీకి నేను అందించాను అనుకో, వర్గీకరణ కోసమే కదా. కాంగ్రెస్ మీద మాదిగలకు అనుమానాలున్న రోజుల్లో కూడా వర్గీకరణ చేపిస్తామని గౌరవ రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడి కాలం వరకు నేను సపోర్ట్ చేపిస్తా, వర్గీకరణ చేపిస్తా అని చెప్పి మాట్లాడితే ఎంతో కొంత కాంగ్రెస్ మీద మాదిగలకు అనుమానం ఉన్నా కూడా వాళ్ళ మాట నమ్మి నేను వర్గీకరణకు అనుకూలంగా వస్తారని చెప్పి నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను కదా. ఎంతో కొంత ఓటు పెరగడం జరిగింది కదా. నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన రోజుల్లో నేను తెలుగుదేశం చేరలేదు, కానీ చంద్రబాబు నాయుడు నమ్మి నేను చేశాను. ఆయన నిలబెట్టుకున్నాడు మాట. కాంగ్రెస్ నమ్మి, రాజశేఖర గారిని నమ్మి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నమ్మి కాంగ్రెస్ సపోర్ట్ చేశాం. వాళ్ళ మాట నిలబెట్టుకోలేకపోయారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర. అయినప్పటికీ నేను మాట నిలబెట్టుకుంటానని చెప్పి నేను సాయం చేశాను. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు విశ్వరూప మహాసభకు హైదరాబాద్ మన మీటింగ్కి వచ్చిన తర్వాత వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కావడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కారణమైనప్పుడు నేను ఆయనకు తమ్ముడిగా ఉండడం తప్పెట్లవుతుంది, ఆయనకు అండగా ఉండడం తప్పెట్లవుతుంది. అసలు ప్రధానమంత్రి మీరు ఎట్లు పెంచగలిగిండు? ఒక ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి ఎట్లా ఒప్పించారని మీరు? ఏంటంటే ఆధారాలు లేకుండా, న్యాయం లేకుండా, బాధలు లేకుండా కేవలం మాటలతో నమ్మే ప్రధానమంత్రి గారా? అన్యాయం జరిగిన ఆధారాలు ఆయన కళ్ళ ముందటున్నాయి. 30 ఏళ్ళ పోరాట చరిత్ర ఆయన కళ్ళ ముందటున్నాయి. అన్యాయం జరిగిన చరిత్ర కళ్ళ ముందటున్నాయి. ఆయన కూడా ఒక అత్యంత సామాన్య పేద కుటుంబం వచ్చినోడు కాబట్టి ఈ బాధల్ని, ఈ ఇబ్బందులను కొద్దిగా మనసులో పెట్టుకొని వీళ్ళకు నేను అండగా ఉండాలని చెప్పి ఆయన మనసులో పడడానికి దారితీసింది. అందువల్ల నేను చెప్తే ఆయన ఒప్పుకున్నట్టు కాదు, కానీ చరిత్రను అధ్యయనం చేసి ఆయన ఒప్పుకున్నట్టే. సీఎంకి ఏం చెప్తారు? అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు రేవంత్ రెడ్డి మన తెలుగు రాష్ట్రాల విషయాల్లో ముగింపు దశకు వచ్చింది కాబట్టి ఇది ఉద్యమం. ఓకే, నాకు ఎంత కాదనుకున్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద సంపూర్ణ విశ్వాసం అయితే ఉన్నది. ఆయన వర్గీకరణ ప్రక్రియను కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే పూర్తి చేస్తాడనే నమ్మకం నాకున్నది. ఆయన మేము అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఎగ్జిక్యూటివ్లో మాట్లాడుకొని వచ్చాం. బహుశా ఒక 2-3 రోజుల తర్వాత నేను ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ టైం వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం అయినప్పటికీ, ముఖ్యమంత్రి గారు మాదిగల పట్ల సానుకూలంగా ఉంటాడనే విషయం గత చరిత్ర రుజువు చేస్తున్నప్పటికీ, అదే కాంగ్రెస్ పార్టీలో వర్గీకరణ వ్యతిరేక శక్తులు బలంగా ఉన్నాయి, మాలలేదు కదా. ఆ ఒత్తిడికి తలొగ్గిన సమయంలోనే వర్గీకరణ లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడానికి దారితీసింది. నాకు తెలిసి ఏ ఒత్తిడి ఉన్నదో ఏం జరిగిందో కానీ కమిషన్ నివేదికలో లోపాలైతే వచ్చేసినాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తుంటే, లోపాలు ఉన్నాయని మీరు భావిస్తే వెంటనే సరి చేసుకొని ముందుకు సాగండి. లోపాలు లేవు అని చెప్తే సమాజం ముందు స్పష్టంగా మీరు చెప్పేసేయండి. మీరు కులగణంలో ఎలాంటి లోపాలు లేవని చెప్పి ఎట్లయితే స్పష్టం చేశారో, వర్గీకరణ ప్రక్రియలో కూడా ఎలాంటి లోపాలు జరగలేదని చెప్పి మీరు స్పష్టం చేసి ముందుకు సాగాలని కోరుతున్నాను. నేను లోపాలు ఉంటే సరిచేసి ముందుకు సాగమంటున్నా, లోపాలు లేకపోతే బహిరంగానే ప్రకటన చేసి ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వాస్తవానికి నేను ఇంట్రోలో చెప్పిన అంశాలకు సమాధానంగా వారు చెప్పింది అంటే వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఏం చేయాలి, కమిషన్ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఏమిటి, సరిదిద్దుకోవాల్సిన సవరించాల్సిన అంశాలు ఏమిటో దగ్గర 3-4 పేజీల రిపోర్టు కమిషన్కి ఇవ్వడం, దీని ఆధారంగానే తాము మాట్లాడుతున్నాం తప్ప మరి ఉద్దేశము కానీ ఇందులో గందరగోళం గజిబిజికి తావు లేదు అని వారు అంటున్నారు. థ్యాంక్ యూ.